ఒరే నాని, వందన. ఏంటి నాన్న? మన అక్షయ్ పెళ్లికి స్నేహం కోసం సీరియల్ హీరోయిన్ వస్తుంది. అవునా? నిజంగానే చెప్తున్నారు నాన్న? అవునమ్మా, ఈ పాటికి వస్తూ ఉంటుంది కూడా. ఆ హీరోయిన్ మీకెలా తెలుసు నాన్నా? అదేంట్రా, వాళ్ళ ఇంటికి వాటర్ క్యాన్ వేసేది మనమేగా. అవునా? మొన్న శుభలాకిచ్చి పెళ్లికి పిలిచినప్పుడు మన అక్షయ్ పెళ్లికి తప్పకుండా వస్తాను బాబాయ్ అని చెప్పింది. ఆ? చెప్పిన మాట ప్రకారం వస్తున్నట్టు ఫోన్ చేసి మరీ చెప్పింది తెలుసా. ఆ అమ్మాయి రాగానే లోపలికి తీసుకుని వచ్చి వెంటనే నాకొచ్చి చెప్పాలి, సరేనా? అలాగే. నమస్కారం ప్రకాశం గారు. ఏంటి ప్రకాశం గారు, వచ్చిన అతిథుల్ని లోపలికి ఆహ్వానించకుండా అలా షాక్ అయి చూస్తున్నారేంటి? దేవా, నేను నీకు శుభలేఖిచ్చి పిలవలేదు. పిలవని పేరంటానికి వచ్చిన నిన్ను లోపలికి ఎలా ఆహ్వానించమంటావు? ఏంటి ప్రకాశం గారు అంత మాట అన్నారు? నేను లేకపోతే ఇంత పెద్ద ఫంక్షన్ హాల్లో ఇంత గ్రాండ్గా మీ కూతురు పెళ్లి చేసేవారా? అలాంటిది నన్ను పిలవకుండా ఎలా చెప్పండి? మీ పెద్దోళ్ళున్నారే, నిజం చెప్తే ఓ పట్టా నమ్మరు. గజేంద్ర, విషయం వివరంగా చెప్పు. అవును ప్రకాశం గారు, మీరు ఫైనాన్స్ తీసుకున్న కంపెనీకి నేను మేనేజర్ మాత్రమే. ఓనర్ ఎవరో తెలుసా? మన దేవాసారే. ఆ రోజు మీరు డబ్బు కోసం వచ్చినప్పుడు దేవాసారు ఆఫీసులోనే ఉన్నారు. ఎలాంటి షూరిటీ లేకుండా మీరు అప్పు కోసం వచ్చారని నేను వెళ్ళి దేవాసార్తో చెప్పాను. వెంటనే సార్ ఏమన్నారో తెలుసా? ఆయన ఎలాంటి షూరిటీ ఇవ్వకపోయినా పర్వాలేదు, అడిగినంత డబ్బిచ్చి పంపించమని చెప్పారు. ఇంతటి గొప్ప మనసున్న మనిషి ఎక్కడైనా ఉంటారా చెప్పండి? దేవానే ఓనర్ అని అప్పుడు నాకెందుకు చెప్పలేదు? మీరప్పుడు అడగలేదుగా ప్రకాశం గారు. ఏంటి ప్రకాశం గారు మీరు? ఓనర్ ఎవరైతే మీకేంటి? ఇప్పుడు అదా ముఖ్యం. మీ కూతురు పెళ్లి ఘనంగా చేస్తున్నారు, అది చాలు నాకు. రండి, పెళ్లి పనులు చూసుకుందాం. పద. నాన్నా, అతను అలా మాట్లాడి వెళ్తున్నాడేంటి? వదిలేనాని. లేదు నాన్న, నేను ఈ విషయం ఇప్పుడే అక్కతో చెప్తాను. వందనా, రా. ఆగరా. ఇప్పుడు ఈ విషయాన్ని మీ అక్కతో చెప్తే మీ అక్క సంతోషాన్ని మీరే పాడు చేసిన వాళ్ళు అవుతారు. ఎక్కడితో ఈ విషయాన్ని మర్చిపోండి, నేను చూసుకుంటాను. అర్థమైందా? నమస్తే అన్నగారు. దేవా, నమస్తే అండి. నమస్తే. నమస్తే. అవును, మీరెలా ఈ పెళ్లికొచ్చారు? ఈ పెళ్లికి నేను రాకపోతే ఎలా? ఇప్పుడు ఆ ప్రకాశం చుట్టూ నా చేతిలో ఉంది కదా. ఏంటి దేవా నువ్వు అనేది? అవునన్నయ్య,
వెరీ గుడ్ దేవా. ఆ ప్రకాశం సంతకం పెట్టిన డాక్యుమెంటే ఈ పెళ్లి నాపే బ్రహ్మాస్త్రం. కానీ జాగ్రత్తగా పావులు కదపాలి. అర్థమైందా? అలాగే అన్నా. ఆ, మీరు వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి. రేయ్ పదరా. ఆ, ప్రణు, ఈ పెళ్లి ఆపడానికి తిరుగులేని అస్త్రం దొరికింది. అవును డాడీ. కూర్చో. ఏంటి అలా చూస్తున్నావు? అక్షయ, ఈ డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావో. కుందనపు బొమ్మలాగా, కొండపల్లి బొమ్మలా, ఇంకా చెప్పాలి అంటే బాపు బొమ్మకి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నావు తెలుసా? ఏంటి ఈ గ్యాప్ లో జెమినీ మూవీస్ లో ఏదైనా తెలుగు సినిమా చూసావా ఏంటి? పదాలని పరవళ్ళు తొక్కేస్తున్నావు. అవునదినా, ఈ డ్రెస్ లో మీ అందం మరింత పెరిగిందంటే నమ్మండి. మా వదినంటే ఆ మాత్రం ఉండాలి మరి. ఐ లవ్ యూ వదినా. ఓ ఐ లవ్ యూ టూ. జాగ్రత్త. ఏమైంది? ఏమైంది? అది అది ఏంటో చెప్పవే. అక్క, నీ పెళ్ళికి స్నేహం కోసం సీరియల్ హీరోయిన్ వస్తుందంట. అవునా? నిజంగానే అంటున్నావా వందన? అవును శ్రావణి, ఇంకొక 5 minutes లో వచ్చేస్తుందంట. నేను వెళ్తాను, బాయ్. ఉండు వందన, నేను కూడా వస్తున్నాను. అరే ఏ అక్షయ, మనం కూడా వెల్కమ్ చెప్దాం పదవే. పద. రా, రా. ఏంటి ప్రకాశం, ఇదిగో వచ్చేస్తుంది అన్నావు, ఇంకా రావట్లేదేంటి? వచ్చేస్తుందమ్మా. అమ్మా వస్తుందని చెప్తున్నాడు కదా, వాడి మీద అరుస్తావు ఎందుకు? మరి చెప్పిన టైంకి రావాలి కదా. నాన్నా, ఆ, హీరోయిన్ ఇంకా రాలేదా? వస్తుంది శైలజ. వచ్చేస్తుంది అన్నారు, ఇంకా మేము రాలేదు. ఆవిడతో ఫోటోలు దిగుతాం. ఆ, మేం మాత్రం ఆటోగ్రాఫ్ తీసుకుంటాం అనుకున్నావా? మేము ఫోటోనే తీసుకుంటాం. అబ్బా.